400K రీచ్ అయిపోయాం ఫైనల్లీ మనం. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. నేను ఛానల్ స్టార్ట్ చేసి కంప్లీట్ గా 3 years కూడా అవ్వలేదు. ఇంకా 2 months టైం ఉంది. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు సక్సెస్ అవుతానన్న హోప్ కూడా లేదు నాకు. ఏదో స్టార్ట్ చేసేసాను అంతే. 1K అయ్యేంత వరకు ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకూడదు అనుకున్నాము. కొంతమందికి తెలిసిపోయింది అయినా కూడా. సరే మొత్తానికి 1K దాటిన తర్వాత చిన్న హోప్ వచ్చింది. ఆ హోప్ తోనే ఇక్కడ వరకు రాగలిగాను. మధ్యలో ఆపేద్దాం అనుకున్నాను. ఆ టైంలో నాకు అనిపించింది దేవుడు నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఇంట్లో మా హస్బెండ్ మెయిన్ గా నాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇది ఆపేస్తే లైఫ్ లో ఇంకా రెండో ఛాన్స్ రాదేమో అనిపించింది. అదే నిజం కూడా. ఆ రోజు నేను ఇది ఆపేస్తుంటే ఆ తర్వాత నేను ఇంకేదన్నా చేస్తానని అడగడానికి కూడా భయపడేదాన్నేమో. చాలా మంది చాలా రకాలుగా ఇన్సల్ట్ చేశారు గానీ ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది. అప్పుడు బాధ అనిపించింది గానీ. అలా అని నేను మిసెస్ పర్ఫెక్ట్ అని చెప్పను గానీ చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న మాటలు దొర్లి మాట్లాడేశాను. బట్ నా దగ్గర ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటంటే నాది తప్పు అని నాకు తెలిస్తే నేను వెంటనే సరిదిద్దుకోవడానికే ట్రై చేస్తా. అవసరమైతే నన్ను నేను తగ్గించుకోనైనా సారీ చెప్తా. అది నేను ఎప్పుడు నాలో ఉన్న ఒక గొప్ప విషయం లాగే ఫీల్ అవుతా. మొత్తానికి 400K రీచ్ అయిపోయాం అబ్బా. ఈ హ్యాపీనెస్ లో నేను పడ్డ చిన్న చిన్న మాటలు బాధలు అవన్నీ కొట్టుకుపోయాయి. 4 లక్షల మందిని సంపాదించుకున్నానంటే ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇక్కడ వరకు రాగలిగానంటే నా కష్టం మీ సపోర్ట్. నేను ఎంత కష్టపడినా మీ సపోర్ట్ లేకపోతే పైకి రాలేను. మీరు ఎంత సపోర్ట్ చేసినా నేను కష్టపడకపోతే నన్ను పైకి తీసుకురాలేరు. సో థ్యాంక్స్ అండి. ఇంతకంటే ఏం చెప్పగలను.